చనిపోవడానికి కొద్ది గంటల ముందు ఆయనకున్న ఎల్ఐసిలో కట్టిన డబ్బు 18 లక్షలు తెచ్చి ఎవరెవరికి అప్పులు కట్టాలనో ఆ ఎల్ఐసి రద్దు చేసుకొని లైఫ్ ఇన్సూరెన్స్ ను ఆ 18 లక్షలు తెచ్చి కూడా అప్పుల వాళ్ళకి కడుతూ చనిపోయాడు. అంటే ఆయన ఎంత నిజాయితీపరుడో ఆలోచించండి. చివరికి ఆ కుటుంబానికి ఎల్ఐసి కూడా లేదు, బీమా కూడా లేదు, ఆ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి కూడా లేదు. అంటే ఆయన ఒక నిజాయితీపరుడు, ఆత్మగౌరవం కలిగిన వాడు కనుక ఇంకా 10 మందిలో అవమానం పాలు కాకూడదు, 10 మందిలో నా గౌరవం పోతే తట్టుకోలేక చివరికి అప్పుల వాళ్లకు ఎల్ఐసి రద్దు చేసి అప్పులు కట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది పర్మిషన్ రాక కాదు, మీరేదో బిల్డర్ చనిపోయింది అనేది పర్మిషన్ రాక చనిపోయింది కాదు. అది ఒక బిల్డర్, ఇప్పుడు వ్యాపారం అనేది ఎక్కడైనా వ్యాపారమే. వ్యాపారాలలో ఎంతోమంది ఐపీలు పెట్టిన పరిస్థితి ఉంటుంది. అంటే మనం మాట్లాడుకోవడానికి చెప్తున్నాం, ఏడనైనా ఒక వ్యక్తి చనిపోతే, వ్యాపారస్తుడు కానీ ఎవరు కానీ చనిపోతే మన సానుభూతి ఖచ్చితంగా ఉంటుంది వారి పట్ల. సరే, వారికి ఏమి ఇబ్బందులు ఉండనో. ఎప్పుడైనా ఏమవుతుందంటే వ్యాపారాల్లో ఐపీ పెట్టుకున్న సందర్భాలు చాలా చూసినాం. చాలా దగ్గరలో కూడా సూసైడ్స్ ఇటువంటి జరిగి ఉండొచ్చు, ఎన్నో ఉంటాయి ఉదాహరణలు. సో ఒక ఉదాహరణ చూపెట్టి మరి ఇది ప్రభుత్వం తప్పు